ఈ త్రిమూర్తుల కలయికది. దాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు కాళిదాసు. బ్రహ్మదేవుడు ఉన్నాడు అక్కడ, విష్ణువు ఉన్నాడు, గడ్డం కింద బెల్లం పెట్టి వచ్చాడు, పైగా ఈ ఆభరణాలు పెట్టుకోమని చెప్పింది ఆయనే, ఆయన కోసమే ఆయన ధరించాడు. ఏమయ్యా ఇప్పుడు మీ చెల్లెలుగా నచ్చుతుందంటే, ఓయ్ బాబోయ్ మేమంతా అసూయపడేవింది, అంత అందంగా ఉన్నావయ్యా అని కౌస్తుభమణిని ధరించిన వాడు కూడా అసూయపడ్డాడు. శివుడి ఆభరణాలని, శివుడి అందాన్ని. మరి ఏమిటి అనుకున్నావు, ఇప్పుడు రమ్మని మీ చెల్లెల్ని అన్నాడంతే ఆయన. అలా ఉంటుంది శివతత్వం అంటే. దీని నుంచే మనం గ్రహించాలన్న ఒక విషయం. ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా, ఒక్క క్షణంలో భస్మం శితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద, ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా. శివుడు దలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చెయ్యలేడా? అది ఆలోచించాలి. దాన్ని ధూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా. శివస్మరణ చేయండి, శివస్మరణ చేయండి. ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు, ఏడుపు మొహం వేసుకుని. ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి, పరమేశ్వరుడికి చెప్పండి, ఇంకెవడికి చెప్పకండి. చెబితే ఏం జరుగుతుందయ్యా కష్టాలు? పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రున్నతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర. నిత్యం నమశివాయ 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 అనే మంత్రం మనలో మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడైనా ప్రయోగిస్తే అది పుష్పం అవుతుంది. అగ్ని మంచగు, ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది. అకూపారంబు భూమిస్థలంబవు, ఏదైనా ఓడలో ప్రయాణం చేస్తూ, పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో కనుక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు కనుక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట, మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ. ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు. భగవత్ స్మరణ అంత గొప్పది. మనం అది ఒక్కటి చెయ్యం, తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం. గ్రహస్థితి వక్రిస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి, పరమేశ్వరుడు కాపాడుతాడు ఖచ్చితంగా, భగవద్భక్తి కాపాడుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని అకూపారంబు భూమిస్థలంబవు, ఈ చేపల వేటకి వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుంది, ఒక ద్వీపం ఏర్పడుతుంది. ఏదో దగ్గరికి వస్తుంది, ఏదో దొరికిందంటాడు, ఎవరిదో చేయి దొరుకుతుందో వచ్చేస్తాడు, అతను కాపాడుతాడు. మిగిలిన వాళ్ళని కాపాడకపోవచ్చు, స్మరించలేదు కాబట్టి. అది దేవుణ్ణి అనద్దు. అందరినీ కాపాడడానికి ఏమీ కంకణం కట్టు కూర్చోలేదు ఇక్కడ. బోటు ప్రమాదాలు నేను అగ్ని ప్రమాదాలనే కాపాడుతానని దేవుడు చెప్పాల. ప్రార్థించిన వాడిని కాపాడుతాడు, వాడు ఒక్కడైనా బయటపడేస్తాడు. అంతే ఆ శివస్మరణ. రైల్లో వెడుతున్నప్పుడు ఊరికి ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుడు స్మరించడం కదా ఒక్కడ చేయడండి ఆ పని. ఓ పుస్తకమైనా చదవడండి. రైల్లో పెడుతూ భగవన్నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే, రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు, మనం కాదు మన భోగి. ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి. మన పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా. మనం చేస్తే భోగిలో అందరినీ కాపాడిన వాడు అవుతాం. అంత గొప్పది స్మరణ. అది మనం నమ్మం. ఆకులు వేద్దాం, పువ్వులు వేద్దాం, అభిషేకం చేద్దాం, వెళ్ళిపోదాం, మన గొడవ మనం పెట్టుకుందాం అంతే. ఈ ప్రక్రియల ద్వారా, కర్మకాండాల ద్వారా, లంచాల ద్వారా భగవంతుడు లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయొద్దండి. జరిగే పని కాదండి. కర్మకాండ ఊబిలో కూర్చేస్తుంది మనిషి. మీరు ఎంత తిథినాడు ఎంత అభిషేకం చేసినా మీ జీవితం మారుతుందని చెప్పాలా. కానీ 24 గంటల పాటు విడవకుండా నమశివాయ నామస్మరణ చేస్తే జీవితం మారుతుంది, గ్యారంటీ ఖచ్చితంగా. మనం కోరుకున్న మార్పు వస్తుంది. ఎవడు మారాలన్నా మారతాడు. ఇంట్లో కొడుకు గురించి, కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి చచ్చిపోతున్నాం వీళ్ళతో అనుకుంటే వాళ్ళతో అనకండి మా మాట. మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళండి, అమ్మవారి పాదాల మీద పడండి, అమ్మా నన్ను ఎలా కాపాడతావో నీ ఇష్టం అని ప్రార్థించండి. క్షణంలో మారుస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఆ భక్తురాలు ఆవిడికి ముఖ్యం, ఆ భక్తురాలు ముఖ్యం. అయ్యి మొగుడు పిల్లలు ముఖ్యం కాదు. ఏడుస్తుంది పాపం, ఏడుస్తుంది నన్ను పట్టుకుని, ఏమి ఏడుస్తుంది పాపం అని వెంటనే విచిత్రమైన మార్పులు వస్తాయండి. నేను జరిగినవి చెబితే బడాయి చెప్పినట్టుగా ఉంటుంది, కానీ జరుగుతాయి ఖచ్చితంగా. మీరు చేసి చూడండి, స్మరించండి. ప్రక్రియలు ఏవో చేసేసి దాటేద్దామని చూడకండి. మరి కర్మకాండ మీద మనకు ఆశ, అది ఏదో పెట్టేస్తే 10 దీపాలు అయిపోయింది కదా. నువ్వు 100 దీపాలు పెట్టినా సుఖం లేదు ఇక్కడ. నీ మనస్సును దీపం చేసుకోవాల్సిందే, భగవంతుడి దగ్గర పెట్టాల్సిందే. అర్పణ సమర్పణ శరణాగతి అంటారు దీన్ని. అది అలవాటు చేసుకోవాలి. అదే చెబుతున్నాడు ధూర్జటి. విషము దివ్యాకారము. ఎవరైనా మన మీద విషప్రయోగం చేశారు, అది మనకి భీముడికి రసాయనం పనిచేసినట్టుగా మనకి పనిచేసి బలం అవుతుంది. అది ఏం చేయదమ్మా, నన్ను కాపాడుతున్నది అదే. మీరు బడాయి అనుకోకండి. ఇన్ని చోట్ల తిరుగుతున్నావు, ఎన్నో హోటళ్ళలో తింటున్నావు, ఎవరింట్లోనో తింటున్నావు, రకరకాల విహారాలు చేస్తున్నావమ్మా. భగవంతుడు దేవాలయం ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం కూడా నాకు రాదు. ఎప్పుడైనా వస్తే జలుబు, దగ్గే, నీళ్లు మార్పు కారణంగా, అది కూడా 4 రోజులు మించి ఉండదు. కారణం నేను బడాయికి పోయి చెప్పడంలా దయచేసి నమ్మండి. నమశివాయ నమశివాయ నమశివాయ.